హాయ్ అండి. ఆలు మసాలా దోస ప్రిపేర్ చేసుకోవడం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, 1 కప్ ఆనియన్స్, 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలూని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇది పక్కన పెట్టుకొని దోస బ్యాటర్‌లోకి 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసి దోస బ్యాటర్ బాగా మిక్స్ చేసి ప్యాన్ వేడైన తర్వాత దోసని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన దాని మీద ఎర్రకారం స్ప్రెడ్ చేసుకుంటూ దోస అంతా అప్లై చేయండి. దీని మీద కొద్దిగా ఆయిల్‌ని స్ప్రింకిల్ చేసుకొని దోస మనకి బాగా బ్రౌన్ కలర్ కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ఫ్రైని దోస మీద ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం ఇలా దోసని 2 వైపులా ఫోల్డ్ చేసుకుంటూ వేడివేడిగా ఎర్రకారం మరియు పల్లీల చట్నీతోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా